ఇండియా 360 న్యూస్ విషయాలకు వస్తే 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది. దీంతో రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. యుద్ధ క్షేత్రంలో రష్యాను అడ్డుకునేందుకు ఆయుధాలు తయారు చేయకుండా రక్షణ పరిశ్రమలను ఆపేసేందుకు భారీ ఆంక్షలను అమెరికా మిత్ర దేశాలు విధించాయి. ఎంత తొక్కాలను చూసినా రష్యా మాత్రం మరింత పైకి లేస్తోంది. మాస్కో నుంచి పలు దేశాలు భారీగా చమురు, ఆయుధాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో రష్యన్ రక్షణ పరిశ్రమ ఊపందుకుంది. మునుపెన్నడూ లేనంతగా ఆయుధాల ఉత్పత్తిని ప్రారంభించాయి. కొత్త యుద్ధ విమానాలు, ట్యాంకులను తయారు చేస్తున్నాయి. వాటిని ఉక్రెయిన్ వార్ జోన్లో పరీక్షిస్తున్నాయి. రష్యా ఆయుధాగారం ఖాళీ అవుతుందని ఆశించిన పశ్చిమ దేశాలకు నిరాశే మాస్కో మిగిల్చింది. అసలు రష్యా ఎలాంటి ఆయుధాలను తయారు చేస్తోంది? వాటికి ఎందుకంత డిమాండ్ పెరిగింది? వాజ్ ది స్టోరీ. రష్యాపై 16,000 ఆంక్షలు తొస్సుమన్నాయా? రష్యా ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందా? ఉక్రెయిన్ వార్ ఆయుధ పరీక్ష కేంద్రంగా మారిందా? సాధారణంగా యుద్ధానికి దిగిన దేశం, దాడికి గురైన దేశం తీవ్రంగా నష్టపోతాయి. భారీగా సైనికుల ప్రాణ, ఆయుధాలు, ఆస్తి నష్టాలతో పాటు యుద్ధానికి దిగినందుకు పెద్ద ఎత్తున ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ 2 ఏళ్లుగా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. నిజానికి ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన క్రెమ్లిన్పై పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. యుద్ధానికి దిగిన తర్వాత ఏకంగా 16,077 ఆంక్షలతో పాశ్చాత్య దేశాలు కొరడా జులిపించాయి. దీంతో రష్యా పెద్ద ఎత్తున నష్టపోతుందని అమెరికా మిత్రదేశాలు భావించాయి. రష్యా ఆయుధ నిల్వలు పూర్తిగా పడిపోతాయని అంచనా వేశాయి. 2 ఏళ్లైనా అలా జరగలేదు. పైగా ఉక్రెయిన్పై యుద్ధాన్ని రష్యా కొనసాగిస్తూనే ఉంది. అంటే పశ్చిమ దేశాల ఆంక్షలు మాస్కో ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. రష్యా నుంచి ఇప్పటికీ పలు దేశాలు చమురును కొనుగోలు చేస్తున్నాయి. అంతేకాదు రష్యా ఆయుధాలను కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తిని చూపుతున్నాయి. అంతేకాదు రష్యా తయారు చేసే కొత్త తరహా ఆయుధాలకు ఉక్రెయిన్ వార్ జోన్ పరీక్ష కేంద్రంగా మారింది. శక్తివంతమైన పశ్చిమ దేశాల ఆయుధాలను రష్యన్ వెపన్స్ ఎలా ఎదుర్కొంటున్నాయో కూడా మాస్కో తెలుసుకుంటోంది. దీంతో రష్యా రక్షణ రంగం ఊపందుకుంది. పాత ఆయుధాలను అప్గ్రేడ్ చేయడంతో పాటు కొత్త ఆయుధాల తయారీలో కంపెనీలు బిజీగా మారాయి. యుద్ధంలో రష్యా వినియోగిస్తున్న ఆయుధాలను ప్రపంచ దేశాలు పరిశీలిస్తున్నాయి. రష్యా రక్షణ కంపెనీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయుధ ఉత్పత్తిని డిఫెన్స్ కంపెనీలు భారీగా పెంచాయి. క్షిపణుల నుంచి డ్రోన్లు, ఎయిర్ క్రాఫ్ట్లతో పాటు మందుగుండును పెద్ద ఎత్తున తయారు చేస్తున్నాయి. రష్యా ప్రభుత్వం రక్షణ సంస్థ రోస్కో మిలిటరీ ఉత్పత్తులను 10 రెట్లకు పెంచింది. ఒక ఆఫ్రికా నుంచే $520 కోట్ల మిలిటరీ కాంట్రాక్టులు రష్యాకు వచ్చాయి. దేశంలోనూ రష్యన్ ఆర్మీ 1,500 అత్యాధునిక ట్యాంకులను కొనుగోలు చేశాయి. ప్రస్తుతం రష్యన్ ఆయుధాలను భారీగా యుద్ధంలో వినియోగించడంతో పాటు విదేశాలను మాస్కో విక్రయిస్తోంది. కొన్ని ఆయుధాలను విదేశాలకు తరలించినట్టు కూడా నివేదికలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే రష్యా ఆయుధాలను కొనుగోలు చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయి. రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ యుఎస్ఏ నుంచి 76 Su-57 ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఆర్డర్లు వచ్చాయి. సుఖోయ్ 57 5వ జనరేషన్కి చెందిన యుద్ధ విమానాలను యుఎస్ఏ తయారు చేస్తోంది. ఈ యుద్ధ విమానం ఎలాంటి లక్ష్యాన్నైనా ధ్వంసం చేయగలదు. ఇది నింగి, నేల, జలం ఎక్కడైనా సమర్థవంతంగా దాడి చేయగలదు. అంతేకాదు ఈ ఫైటర్ జెట్ సూపర్సోనిక్ స్పీడ్ని అందుకోగలదు. దీనికి మోస్ట్ అడ్వాన్స్డ్ రేడియో సిస్టమ్ ఉంటుంది. సుఖోయ్ 57లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైలట్ దీనికి అదనపు ఫీచర్గా నిలుస్తుంది. సుఖోయ్ 57 ఫైటర్ జెట్ని ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పరీక్షించినట్టు నివేదికలు చెబుతున్నాయి. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత స్పెషల్ ఆపరేషన్లో Su-57 ఫైటర్ జెట్ని పరీక్షించినట్టు యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ హెడ్ యూరీ స్లోసార్ వెల్లడించారు. ఈ యుద్ధ విమానానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏరోస్పేస్ ఫీడ్బ్యాక్ని అందుకుంది. అనంతరం సుఖోయ్ 57 ఫైటర్ జెట్ల ఉత్పత్తిని పెంచాయి. 2023 నాటికి వాటి ఆర్డర్లు రెట్టింపయ్యాయి. నవంబర్లో 2 సీట్లున్న సుఖోయ్ 57 ఫైటర్ మరో వెర్షన్ పేటెంట్ కోసం యుఎస్ఏ రిజిస్టర్ చేసుకుంది. నెట్వర్క్ ఆధారిత ఆపరేషన్లకు ఎయిర్ బోర్న్ కమాండ్ పోస్ట్గా పనిచేస్తుందని యుఎస్ఏ వెల్లడించింది. దీంతో మనకు స్పష్టమైంది ఏంటంటే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లతో పాటు కొత్తవి రష్యా తయారు చేస్తోంది. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే రోసో బారెన్ ఎక్స్పోర్ట్ అనే రష్యన్ గవర్నమెంట్ కంపెనీ తన వెబ్సైట్లో ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను అప్డేట్ చేస్తోంది. దుబాయ్లో నిర్వహించిన 2023 ఎయిర్ షోకి రోసో బారెన్ సీఈఓ హాజరయ్యారు.
ఈ ఎయిర్ షోలో Su-57E 5వ జనరేషన్ ఫైటర్ జెట్ ని ప్రదర్శించారు. ఈ ఫైటర్ జెట్ ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొనుగోలు చేస్తుందని సీఈఓ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఈజిప్ట్ రాజధాని ఖైరోలో నిర్వహించిన డిఫెన్స్ ఎగ్జిబిషన్లోనూ రష్యాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్లు, సాయుధ వాహనాలు, క్షిపణి వ్యవస్థలను ప్రదర్శించారు. ఇక కొత్తగా తయారు చేసిన శక్తివంతమైన డ్రోన్లు, చిన్న చిన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఉక్రెయిన్ యుద్ధంలోనూ పెద్ద ఎత్తున పరీక్షించారు. అంతేకాదు రష్యన్ ఆయుధాలను ఆఫ్రికాలో ఉగ్రవాదులను అణిచివేయటంలోనూ ఎంతో ప్రభావం చూపించాయి. ఈ ఏడాది కేవలం ఆఫ్రికా దేశాలకు మాత్రమే రోసో బారెన్ సంస్థ 33% ఆయుధాలను ఎగుమతి చేసింది. వీటి మొత్తం విలువ $520 కోట్ల అంచనా వేస్తున్నారు. IL-76 పేరుతో తయారు చేసిన భారీ ఎయిర్ క్రాఫ్ట్ని కూడా విక్రయించేందుకు మాస్కో సిద్ధమైంది. ఇది భారీ మిలిటరీ రవాణా ఎయిర్ క్రాఫ్ట్. ఇలాంటి కార్గో ఎయిర్ క్రాఫ్ట్లను ఈ ఏడాది 6న తయారు చేసినట్టు తెలుస్తోంది. IL-76 కార్గో విమానాలను 18 తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రష్యా. అయితే రష్యా కేవలం వాయు విహంగాల తయారీకే పరిమితం కాలేదు. రష్యా ఆర్మీ ఈ ఏడాది 1500 అత్యాధునిక యుద్ధ ట్యాంకులను అందుకుంది. ఈ డేటాను ఆ దేశ రక్షణ శాఖ మంత్రి షేర్ చేస్తూ గర్వంగా ఉందని ప్రకటించారు. అంతేకాదు 2518 యుద్ధ విమానాలను కూడా సైన్యానికి అందించినట్టు రక్షణ మంత్రి తెలిపారు. రష్యా ప్రభుత్వానికి చెందిన రోస్టెక్ అనే మరో రక్షణ సంస్థ పెద్ద ఎత్తున ఆయుధాలను ఉత్పత్తి చేస్తోంది. ఈ కంపెనీపై కూడా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే ఈ కంపెనీ మాత్రం ఆయుధ ఉత్పత్తిని నిలిపేయలేదు. గతంలో కంటే 10 రెట్ల మేర ఆయుధ ఉత్పత్తిని పెంచింది. 2024లో మరింతగా ఆయుధ ఉత్పత్తిని పెంచేందుకు ఆయా కంపెనీలు లక్ష్యాలుగా పెట్టుకున్నాయి. కొత్త సంవత్సరం రక్షణ వ్యయాన్ని 70% రష్యా పెంచింది. కేవలం రక్షణ రంగానికే కాకుండా మిలిటరీ కాంట్రాక్టుల నుంచి ఆహారం తయారీ, ఫార్మా, కన్స్ట్రక్షన్ కంపెనీలకు కూడా పెద్ద ఎత్తున నిధులను మాస్కో కేటాయిస్తోంది. రక్షణ రంగం ఊపుతో రష్యా ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలకు ప్రయోజనం కలుగుతోంది. నిజానికి ఉక్రెయిన్ యుద్ధంతో రక్షణ రంగాన్ని రష్యా ప్రతిష్టగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే భారీగా డిఫెన్స్ రంగంపై పుతిన్ దృష్టి సారించారు. ఈ పరిణామాలన్నీ రష్యా రక్షణ రంగం పరాక్రమాన్ని తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో రష్యా మరో విమానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీని పేరు సుఖోయ్ సూపర్జెట్ 100. అయితే ఇది యుద్ధ విమానం కాదు, ఇది పౌర విమానం. ఈ జెట్ని యుఎస్ఏ తయారు చేసింది. దీని సీటింగ్ సామర్థ్యం 103 మంది. ఇది ఏకంగా 4320 కిలోమీటర్ల దూరం ఆగకుండా ప్రయాణించగలదని యుఎస్ఏ చెప్తోంది. పరిధి, సౌకర్యాలు, సామర్థ్యంతో కూడిన తమ ఎయిర్ క్రాఫ్ట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని రష్యా చెప్తోంది. అదే సమయంలో ఉక్రెయిన్ రక్షణ రంగం అవినీతి మరకలతో అల్లాడుతోంది. అదే సమయంలో ఉక్రెయిన్కు ఇస్తున్న ఆయుధాల విషయంలో పశ్చిమ దేశాలు పునరాలోచనల్లో పడ్డాయి. అమెరికా తాజాగా కేవలం $25 కోట్ల రక్షణ సాయాన్ని మాత్రమే పంపింది. ఉక్రెయిన్ అడుగుతున్న సాయంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఆయుధాల కొరతతో ఉక్రెయిన్ యుద్ధంలో ఎదురుదెబ్బల్ని తింటోంది. రష్యా రక్షణ రంగం మాత్రం ఊపందుకుంటోంది. పెద్ద ఎత్తున ఆయుధాలను తయారు చేయటమే కాదు, భారీగా విక్రయించేందుకు సిద్ధమవుతోంది. నిజానికి ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా ఆంక్షలను ఎదుర్కొంటోంది. అందుకే రష్యాతో ఆయుధాల డీల్ని చేసుకోవటానికి పలు చిన్న దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఒకవేళ యుద్ధమే ముగిస్తే రష్యా రక్షణ రంగం రాకెట్లా దూసుకువెళ్లే అవకాశం ఉంది.